కృష్ణుడు అన్నాడు మయునితో, నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా, ఎవరికి ఇవ్వాలో తెలుసా బహుమానం? యుధిష్ఠిరునికి ఇవ్వాలి. ఎవరు యుధిష్ఠిరుడంటే ధర్మరాజు. కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి. ఎవరైనా ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాను కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి యందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి. అలా నిలబడి ఉన్నాడు ఆ ధర్మరాజు? లేడు. దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు, ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు. అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు. కాని వాణ్ణి కృష్ణుడు అలా అనొచ్చా? అనడం దోషభూయిష్టం కాదా, అబద్ధం కాదా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది. యోగి నిజం మాట్లాడడం కాదు. యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు. యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజమవుతుంది. అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదూ అడిగాడు కృష్ణుడు సభని. ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు. ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది. ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములు అందుకుంటాడు ధర్మరాజు, సార్వభౌముడవుతాడు. అది ఆయన నోటి వాక్కు, అది ఆయన నోటి వాక్కే ఆశీర్వచనం. భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష. ఆ నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు. అది రత్నముల చేత పొదగబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర లేనంత గొప్ప సభనొక దానిని కొనిరమ్మో, తొందరగా చేసి తీసుకురా. దానవ శిల్పివి, చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు. నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా, అబ్బా ఏమి సభ అండి అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తు రావాలి. ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు. మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు? మయ సభ అనాలి.